welcome to Clinic Test Atta 6 Juniors, powered by India Gate Basmati Rice. ఈరోజు గ్రూప్ ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారు వెరైటీ రౌండ్ లో సాంగ్స్ పెర్ఫార్మ్ చేయడానికి. మరి స్టార్ట్ చేసే ముందు గుడ్ ఈవినింగ్ సుందరం మాస్టర్ అండ్ గుడ్ ఈవినింగ్ సపోర్టింగ్ జడ్జెస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి వెరైటీ రౌండ్ అంటున్నారు? వెరైటీ అంటే ఏముంటది? డాన్స్ ఏరైంది? డాన్స్ చేస్తారు, కాకపోతే ప్రతిదీ కూడా వెరైటీగా చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డాన్స్ తీసుకున్నారు అనుకోండి, మేబీ ఓ ప్యాథోస్ లెవెల్లో చేయొచ్చు. ఓ ప్యాథో సాంగ్ తీసుకున్నారు అనుకోండి, మైకిల్ జాక్సన్ స్టెప్స్ వేయచ్చు. మరి వెరైటీ పెర్ఫార్మెన్స్లు చూద్దాం మరి. కాకపోతే ఇంత వెరైటీ చేసినా చివర్లో ఎలిమినేషన్ ఉంది ఈ రౌండ్లో. ఓ, ఇది మాత్రం వెరైటీగా లేదు. అవును, ఎప్పుడు జరిగేదే కాబట్టి వెరైటీ కొట్టదు. నాకు చివరి దాకా నవ్విస్తారు, బట్ తప్పదు, చివర్లో ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఒకరైతే అవుతారు. కాంపిటీషన్ తప్పదు. ఈసారి మాత్రం బాయ్స్ అవుట్. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు? డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. ఓంకార్ గారు, హోప్ అనేది ఉండాలి లైఫ్ లో, లేకపోతే ముందుకు వెళ్ళలేం, అక్కడే ఆగిపోతాం. ఆ హోప్ తో తను ఉండనివ్వండి, మా వాళ్ళు ఇరగదీసేస్తారు. చూద్దాం, డేంజర్ జోన్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు ఇరగదీస్తారు, మా వాళ్ళు డాన్స్ అద్దరు కొట్టేస్తారు. సరే, అయితే లేట్ చేయకుండా వెరైటీ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వెరైటీ పెర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ కంటెస్టెంట్ గర్ల్స్ టీమ్ నుండి భూమి కోసం ప్లీజ్ వెల్కమ్. భూమిక మంకీ అయిపోయింది ఆఖరికి.
అలా చేశారు మీ మాస్టర్. సరే, ఎలా ఉందో ఫస్ట్ మీ సపోర్టింగ్ జడ్జిని అడుగుదాం. హరిత గారు, ఎలా ఉందంటే అసలు మాటలు లేవు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. హోల్ సాంగ్ ఇది అలా హోల్డ్ చేసి పెట్టుకోవడం అంటే నాట్ ఏ జోక్. యాక్చువల్గా చెప్పాలి, కోతి పిల్లని ఎంత బాగా కాపాడుకుంటుందంటే పొట్టను వేసుకుని చెట్లు క్రాస్ చేసి వెళ్ళిపోతుంది కదా. సో అగైన్ మీరు అది మళ్ళీ ఇక్కడ చూపించారు. వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. అండ్ తల్లి, నిన్నేంటి ఇలా డిఫరెంట్ గెటప్స్ చేస్తున్నారు? మా చందమామని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. అన్నీ చేయాలి మ్యామ్. డాన్సింగ్ ఏంజల్స్ అంటే అన్ని చేయగలరు. డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. వెరీ గుడ్. డాన్సింగ్ ఏంజల్స్ అంటే అదే మరి. సూపర్. ఐఎమ్ సో ప్రౌడ్. ప్రభాకర్ గారు, కోతి పిల్ల చాలా బాగా చేసావు భూమిక, కోతి పిల్లలాగా. మంకీ. ఓకే, పవన్ సునీల్. వన్స్ ఆ ఫ్లూట్ స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి వెరైటీ అనిపించింది. ఫస్ట్ నార్మల్గా కోతులు చేస్తేనే అని అనిపించింది, బట్ కోతులు ఇలా చేయడం అనేది చాలా వెరైటీగా అనిపించింది నాకు. ఆ వన్స్ ఆ డ్రెస్సులు వేసుకున్న తర్వాత, ఫ్లూట్ అందుకున్న తర్వాత కరెక్ట్ రౌండ్లోకి వచ్చింది. ఇట్స్ రియలీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ భూమిక. థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా, నువ్వు మాత్రం. అండ్ ఇప్పుడు మహాగురు సుందరం మాస్టర్. పవన్ మాస్టర్. చాలా బాగా చేసావు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇది ఈ కోతిలో ఉన్నంత ఒక కమ్యూనిటీ. అంటే ఒక పిల్ల కింద పడిపోతే జంగల్లో ఉన్న ఏమంటారు కోతులన్నీ వచ్చేసి ఎలా కాపాడుతా చూసారా. మన మనిషిలో ఎవరెవరు పడిపోతే చూసి వెళ్ళిపోతాం. చాలా మంది నవ్వుతారు కూడా. వాడు అయిపోయింది అంతనే అనుకుంటాం. కోతిలో కూడా ఎంత వాళ్ళకి ఒక యూనిటీ ఉన్నది దీంతో మనం తెలుసుకోవాలి. కోతి పిల్ల డ్యాన్స్ బాగా చేసావు. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పాలి, 10 times చెప్పాలి. లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బర్ వచ్చింది. సరే, ఓకే, నెక్స్ట్ టైం గెలుద్దాం. సరేనా? ఇప్పుడు సీక్రెట్ స్కోర్స్ అన్నమాట, ఎందుకంటే దీని తర్వాత ఎలిమినేషన్ ఉంది కాబట్టి SMS రిక్వెస్ట్ చేయి. హాయ్, నా పేరు భూమిక. నా డాన్స్ మీకు కనుక నచ్చినట్లయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHOOMIKA భూమిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు బాయ్స్ టీమ్ నుండి గౌతమ్ వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వివ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పెట్టావు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. ఎవరి కోసం ఓర్వలేని ప్రకృతి ప్రళయంగా మారని, నా దేవి లేని కోవెలకు నాతున కలైపోని, కూలిపోయి కూలిలో కలసిపోని, కాలిపోయి బూడిదే మిగలది. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం. ఎవరి కోసం
చంపమన్నాను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు తావంటే భయం లేదు నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను 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 ఈ సాంగ్ కి ఇలా కూడా పెర్ఫామ్ చేయొచ్చా? లుక్స్ రాజశేఖర్, అనియా ఇలాంటి వెరైటీ థాట్ ఎలా వచ్చింది నీకు? ఇది వెరైటీ రౌండ్ మీరు పెట్టారు అనియా. దీన్ని ఏ రకంగా అయినా సరే నవ్వించాలి, లేదంటే సమ్ డిఫరెంట్గా చేయాలనుకున్నాను. దానిలోంచి వచ్చిన థాట్ అనేది ఇది. ఓకే, సరే నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడుగుదాం. ఫస్ట్ Okay, అన్నయ్య. మీ సపోర్టింగ్ జడ్జ్. సూపర్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. వెరైటీ సూపర్ అదిరిపోయింది. చెయ్యి అదిరిపోయింది. Thank you, master. నేను కూడా వెరైటీకి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే. వెరైటీ రౌండ్ అంటే ఇది. స్టెప్స్ కానీ లిప్ కానీ కరెక్ట్ 100% సింక్లో వెళ్తాయి. అంటే థ్యాంక్ యూ మాస్టర్. కరెక్ట్గా అసలు ఆ తూకం వేస్తే ఎలా ఉంటుంది అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మహాగురు సుందరం మాస్టర్. మీకు వెరైటీ కావాలా? అవును మాస్టర్. వెరైటీ కావాలి చెప్పండి. రాజశేఖర్ మాస్టర్ వెళ్ళిపోయాడా, ఓడిపోయాడా? ఉన్నాడు. మాట్లాడేది పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. లేదు మాస్టర్, బాగానే ఉంది అంతా. అవునా? మీరు చాలా వెరైటీగా జడ్జిమెంట్ ఇస్తారు మాస్టర్ ఈసారి. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ. మీరు ఎంత వెరైటీగా ఇచ్చారో మీ జడ్జిమెంట్ అంత వెరైటీగా విన్నాడు మావాడు. ఎక్కడ ఉంటే కదా మనిషి. మీరు మంత్రం చెప్పకుండా మాయమైపోయారు మాస్టర్. మీరు ఒకసారి వెనక్కి తిరగండి మాస్టర్. మీరు వెరైటీగా తిరిగితే వెరైటీగా కనిపిస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నామంటే వెరైటీగా అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, అన్నయ్య స్కోర్స్ ఉండవు ఎందుకంటే దీని తర్వాత ఎలిమినేషన్ ఉంది కాబట్టి జడ్జెస్ సీక్రెట్ స్కోర్స్ అక్కడ వేసేసుకుంటూ ఉంటారు. అవునండి. అండ్ ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ ముందు మేడం లారీలో రబ్బరు 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 లారీలో రబ్బరు. వా వెల్ ట్రై. బట్ బాగా ట్రై చేస్తాడు. 7 times చెప్పానండి. 7 times చెప్పాడు. చూడండి, బాయ్స్ టీమ్ మజాగా మరి చాలా అవునయ్య. కాన్ఫిడెంట్ గా చెప్పావు. Super. వెరీ గుడ్. థ్యాంక్స్ అన్నయ్య. సరే, నెక్స్ట్ టైం గెలుచుకుంది కానీ ఓకే అన్నయ్య. ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్ వ్యూయర్స్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి GAUTHAM గౌతమ్ అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గర్ల్స్ టీమ్ నుండి లిఖిత ప్రియ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి
జో 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. ఎలాంటి సాంగ్ ఇది? లాలి అంటే జోలపాటల్లో ఇంత దీనికి మించిన సాంగ్ లేదు, దాన్ని ఈ స్టాండర్డ్ లో చేసావా? హరిత గారు, డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వీల్లేదు, పడే ఛాన్సే లేదు. yes మళ్ళీ ప్రూవ్ చేశారు. గుడ్ గుడ్ కోరియోగ్రఫీ. అసలు ఆ సాంగ్ వినగానే ఎవరికైనా ముందు హాయిగా ఉంటారు, కానీ అందరూ ఒకసారి బ్రైట్ అయ్యి వావ్ వావ్ లా ఉంది. పర్ఫార్మెన్స్ సూపర్. తల్లి నువ్వు సూపర్ గా చేస్తావు, సూపర్ యాటిట్యూడ్. ఇదే వెరీ గుడ్. ప్రభాకర్ గారు, లిఖిత లిఖిత బాగుంది లిఖిత. ఆనందానంద్ సూపర్గుందానంద్. కంపోజిషన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, టోటల్ గా వెరైటీగా ఉంది, సూపర్. ఇలాంటి పాటను తీసుకొని వెస్టర్న్ అంటే వెస్టర్న్ డాన్స్ ని సింక్ లో చేయొచ్చు అని నిరూపించారు. ఎక్స్ట్రాడనరీ, సూపర్. సుందరం మాస్టర్. ఆనంద్ సింపుల్ సూపర్. నీ కంపోజింగ్లో కన్ఫ్యూజ్ లేదు, అమ్మాయి ఆటలో కన్ఫ్యూజ్ లేదు, అమ్మాయి ఎక్స్ప్రెషన్లో నో కన్ఫ్యూజ్. లిఖిత, స్కోర్స్ ఉండవు ఎందుకంటే దీని తర్వాత ఎలిమినేషన్ ఉంది కాబట్టి. అండ్ మరి లిఖిత కూడా ఎగ్జామ్ ఉందా? లిఖిత, లారీలో రబ్బరు, లారీలో రబ్బరు, లారీలో రబ్బర్ అని 10 సార్లు స్పీడ్ గా చెప్పాలి. లారీలో రబ్బరు, 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 లారీలో రబ్బరు. లబ్బర్ లబ్బర్ అని ఇప్పుడు ముసాల మళ్ళీ నీకు తెలియట్లేదు కూడా నువ్వు అన్నది. వెరైటీ రౌండ్ కదా. అలా వెరైటీ రౌండ్ అన్నావు అనుకో, నువ్వు చెప్పినా కూడా వాళ్ళు గిఫ్ట్ ఇవ్వరు, ఎందుకంటే వెరైటీ అంటారు మళ్ళీ. అంతే, అలా చేయకూడదు. ఓకే సరే, నీ ఛాన్సెస్ అయిపోయినాయి, ట్రై చేస్తావు కానీ చెప్పలేకపోయావు. ఇప్పుడు SMS రిక్వెస్ట్ చేయి. హాయ్ అండి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZT80 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LIKITHL లిఖిత అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. అవుట్ ఫర్ మీ. గుడ్ లక్ లిఖిత, ఆల్ ది బెస్ట్. బాయ్స్ టీమ్ నుండి తను చూస్తారు, ప్లీజ్ వెల్కమ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రశ్నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రశ్నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా,
ఒక్కసారి ఆ రీమిక్స్. I love you, baby. ఏరా మ్యూజిక్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ తన మతమేమో తనది మన మత మతలే పడదోయ్ మనము మనదను మాటే అనని ఎదుటాననదోయ్ రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ. మాస్టర్ ఎలా ఉంది? నాకు వీడు సంజయ్ మాథ్యూగా కనపట్లేదు. కత్రినా కైపే అదురు కొట్టేవారు. థ్యాంక్ యూ మాస్టర్. సాంగ్ గురించి చెప్పాలి. ఆ సాంగ్ని, ఆ ఓల్డ్ సాంగ్ని ఈ మూమెంట్కి థింక్ చేసేసారు. ఇది సూపర్. నీ శిష్యుడు అదురు కొట్టేశారు. ఎంటైర్ గ్రూప్ కానీ వాడంతా మారోలెస్. ప్రభాకర్ గారు, తనూజ్ అండ్ సంజయ్ మాథ్యూ సూపర్ వెరైటీ. స్టార్టింగ్ అదిరింది అసలు వెరైటీ. థ్యాంక్ యూ సార్. అంటే ఇలా కూడా ఆ మరుగుజ్జు క్యారెక్టర్ అంటే లిలీపుట్ క్యారెక్టర్ ఇలా కూడా చేయొచ్చా అనేది మీరు చాలా బాగా క్రియేటివ్ చేశారు. చాలా బాగా బ్రెయిన్ ఉపయోగించారు. ఎక్సలెంట్. చాలా సింక్లో చేశారు. అక్కడ కూడా స్లో మోషన్ పెట్టావు. చాలా బాగా చేసావు. అంటే నీ మార్క్ అది. దాన్ని వెరైటీగా బాగా ఉపయోగించావు. థ్యాంక్ యూ సార్. అండ్ తనూజ్ అసలు ఎక్కడ ఏం మిస్ కాకుండా, డౌట్ లేకుండా, టెన్షన్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా చేసావు వెరైటీ రౌండ్. అంటే జనరల్గా ఉండే టెన్షన్ లేకుండా ఆ లిప్పు వదలకుండా చేయడమే పెద్ద వెరైటీ. చాలా బాగా చేసావు. సూపర్ సూపర్ సూపర్. ఓకే హరిత గారు, ఇలాంటి కత్తిలాంటి కత్రినా కైఫ్ డాన్సింగ్ ఏంజల్స్ లో కావాలి. బ్యూటిఫుల్. అమ్మాయి అంటే ఎలా ఉండాలంటే ఇలాగే ఉండాలి. వెరీ గుడ్. అండ్ పర్ఫార్మెన్స్ కి వస్తే ఫస్ట్ లో మీరు ఎంట్రీ ఇచ్చారు కదా, సూపర్. అది థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్. అండ్ మీ ఇద్దరికి సపోర్ట్ చేశారు ఇద్దరు బాయ్స్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్. ఓకే ఈరోజు కోర్స్ ఉండవు, అన్ని సీక్రెట్స్ కోర్స్, ఎందుకంటే ఈ ఎపిసోడ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ హరిత గారు, మరి టెస్ట్ పెట్టాలి కదా? నానా రెడీయా? రెడీ. లారీలో రబ్బరు అని 10 సార్లు చెప్పేసావు అనుకో, నీకు బోల్డ్ అని కింద జాయిస్ వస్తాయి. కమ్ ఆన్. లారీలో రబ్బరు, 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 లారీలో రబ్బరు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ తన మతమేమో తనది మన మత మతలే పడదోయ్ మనము మనదను మాటే. ఇలాగే గెలుచుకుంటూ వెళ్ళామనుకో టైటిల్ వస్తుంది, అది ఇంకా బరువుగా ఉంటుంది. అలాగే ఇండియా గేట్ బాస్మతి రైస్ నుండి 2 lakhs వస్తుంది. సరే, ఇప్పుడు SMS రిక్వెస్ట్. హాయ్ అండి, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TANUJ తనుజ్ అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు బాయ్స్ టీమ్ నుండి సాయి తరుణ్ వస్తారు. ప్లీజ్ వెల్కమ్. సిపాయి 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 నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. సిపాయి సిపాయి हसीना हसीना నీకై
నీకై ఎంత ఎంత వేగిపోయాను ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా సిపాయి సిపాయి హసీనా ఓ హసీనా师兄，而家你就管住。సిపాయి సిపాయి హసీనా ఓ హసీనా జడ్జెస్ పెర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. వీడి ఫేస్ చూడండి ఎంత వెరైటీగా ఉందో. పెర్ఫార్మెన్స్ అయ్యేసరికి వాడుకున్న ఒక మీసం ఊడిపోయింది ఇటు పక్కన. వెరైటీ 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 అదే వెరైటీ. నిజంగా వీళ్ళిద్దరూ కూడా వీడే వెరైటీ అనుకుంటే పక్కన ఆ పాప ఇంకా వెరైటీగా భలే జోడి బాగుంది. బాగా సెలెక్ట్ చేసావు భారత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడుగుదాం. ప్రభాకర్ గారు. వా తరుణ్, ఇంతకు ముందు నేను చూసినప్పుడు కొంచెం నువ్వు సిగ్గుపడతావు, కొంచెం బబ్లీగా ఉంటాడు అనుకున్నాను. లాస్ట్ రౌండ్ ఈ రౌండ్ చూసిన తర్వాత నీలో గొప్ప ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడు నాకు. మధ్యలో అన్న ఏంటో చూపించావు సార్. ప్లస్ ఆ నడుస్తున్నావు ఇలా పెట్టుకొని ఎంత ఎక్స్ట్రాడినరీ చేశాడంటే ఓంకార్. చూడండి మీరు ఇంకా ఓకే వచ్చేసి బయటకు వచ్చేసి సింగ్ సింగ్ సూపర్ భరత్ సూపర్ కాన్సెప్ట్ తీసుకున్నావు. నువ్వు నన్ను తిట్టకు, ఎందుకు తిడుతున్నావు? మంచిగా చెప్తాను నేను. అంటే తిట్టడం కూడా ఒక వెరైటీ. ఇప్పుడు ప్రతిసారి థ్యాంక్స్ చెప్తారు కదా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పకుండా తిట్టడం వెరైటీ అంట. థ్యాంక్ యూ బాగా చేసావు భరత్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పటి వరకు ఫైటింగ్ లో కామెడీ వాళ్ళు కూడా ఎలా అసలు ఆ ఫైటింగ్ అలా ఎవరు వెళ్ళరు, అతను అలా వెళ్ళాడు, చాలా వెరైటీగా వెళ్ళాడు. ఇది చూపించండి బాస్ ఒకసారి. హరిత గారు. చింగ్ చాంగ్ పింగ్ పాంగ్. ఎస్ మేడం. హాయ్. ఆహు 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 ఆహు. ఏంటో నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? తెలుగులో చెప్పనా? చాలా క్యూట్గా, చాలా ముద్దుగా, చాలా చబ్బీగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరిద్దరు. సాంగ్కి వెరైటీ అంటే ఇలా మార్షల్ ఆర్ట్స్ చేయడం అనమాట. అండ్ ఫైట్ ఒక మంచి ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంది నాకు. భరత్ మాస్టర్ జాకీ చాన్ ఉన్నాడే, మన అందరూ కాపీ కొడతారు, అయితే వాడి కంపారిజన్ రాదు. ఒక 50 to 60%. అయితే నువ్వు మాత్రం 101% కరెక్ట్.
వాళ్ళిద్దరు ఉన్నారే 100 ఎలాగ చూడు, ఆ మ్యాచింగ్ చూడు. ఈ అమ్మాయి మనం దేవుడు పూజ చేసేటప్పుడు ఈ గంట కంటిన్యూగా ఉంటుంది, ఇది అలాగ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి పాడేప్పుడు కూడా అది ఎక్కడా ఆపలేదు, కరెక్ట్గా చేసింది. సూపర్ అమ్మా, సూపర్ సూపర్. నా మనోరాలంటే ఇలాగే ఉండాలి. అరుణ్, కోర్స్ సీక్రెట్స్ కోర్స్, ఎందుకంటే ఎలిమినేషన్ కాబట్టి. అండ్ SMS రిక్వెస్ట్ ముందు చిన్న పరీక్ష ఉంది నీకు. ఓకే, ఇప్పుడు హరిత మేడం అడుగుతారు, నువ్వు కరెక్ట్గా చెప్తే నీకు కిండర్ జాయ్ వస్తుంది. కిండర్ జాయ్ అండి. ఓకేనా? హరిత గారు అడగండి. లారీలో రబ్బరు. లారీలో రబ్బరు. 10 సార్లు చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. లారీలో రబ్బరు, 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 లారీలో రబ్బరు. మొత్తం లబ్బర్లే, రబ్బర్ అక్కడ కూడా రాలేదు. లేదు, చెప్పలేకపోతున్నాడు. వాడు పక్కన ఉన్నాడే గురుగారు, వాడు చెప్పమండి మాస్టర్ మధ్యలో కొంచెం చెప్పమండి. మరి మాస్టర్ అడిగినప్పుడు తప్పదు. చచ్చింది గొర్రె. సరే భరత్, వదిలేస్తున్నాంలే నిన్ను. అండ్ ఇప్పుడు ఇంకా SMS రిక్వెస్ట్ అవుతారండి. ఓకే, హాయ్ అండి, నా పేరు తరుణ్. నా ఫంక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ZT80 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TR అని తరుణ్ అని టైప్ చేసి 5757 కింద ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఏదో ఒకటి మర్చిపోతావు నువ్వు. 57575కి SMS పంపించాలి, అంతే కదా? నెక్స్ట్ టైం కరెక్ట్గా చెప్పు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ గ్రూప్లో సెకండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో 4 సేఫ్ జోన్కి వెళ్తారు, 1 డేంజర్ జోన్లో ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు దాకా 2 సాంగ్స్ చేశారు. ఈ 2 సాంగ్స్ స్కోర్స్ క్యాలిక్యులేట్ చేశాము. టాప్ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్. సో అవుట్ ఆఫ్ 400 ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో ఇప్పుడు చెప్పబోతున్నాను. టాప్ పొజిషన్లో మరి బాయ్స్ ఉన్నారా, గర్ల్స్ ఉన్నారా? బాయ్స్ గర్ల్స్ చెప్పనా నేను? సరే, నేనే చెప్పేస్తున్నాను. 392 మార్క్స్తో ఫస్ట్ పొజిషన్లో కంటెస్టెంట్ సాయి తరుణ్. ఫస్ట్ పొజిషన్లో బాయ్స్ టీం నుండి సాయి తరుణ్ ఉన్నాడు. అలానే గర్ల్స్ ఏమి తక్కువ కాదు. గర్ల్స్లో నుంచి కూడా 392 మార్క్స్తో ఈక్వల్గా ఒకరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అది ఎవరు? భూమికానా, లిఖితానా? చెప్పేస్తున్నాను. 392 మార్క్స్తో గర్ల్స్ టీం నుండి కూడా ఫస్ట్ పొజిషన్లో కంటెస్టెంట్ భూమిక. పోటీ టఫ్ గా జరుగుతుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్యన. ఇద్దరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు సెకండ్ పొజిషన్ స్కోర్ ప్రకారంగా 390 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో కంటెస్టెంట్ గౌతమ్. స్టార్ట్ అయింది. ఇటు పక్కన తనుజ్, ఇటు పక్కన లిఖిత, ఇద్దరు కూడా టాప్ కంటెస్టెంట్స్. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సేఫ్ జోన్కి వెళ్ళబోతున్నారు? ఎనీ గెసెస్? తనుజ్ సేఫ్, లిఖిత సేఫ్. లిఖిత
ఇద్దరికి ఈక్వల్ సపోర్ట్ వస్తుంది. 388 మార్క్స్తో థర్డ్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్, సేఫ్ జోన్లోకి వెళ్తున్న కంటెస్టెంట్ సేఫ్ జోన్లోకి వెళ్తున్న కంటెస్టెంట్ లిఖిత. సేఫ్ జోన్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ తనోజ్, నీకు తనకి జస్ట్ 1 మార్కే తేడా. 387 మార్క్స్తో ఉన్నావు. సో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ నువ్వు ఎలిమినేట్ అయినట్టు కాదు. నువ్వు జస్ట్ ఏ గ్రూప్లో డేంజర్ జోన్లో ఉన్నావు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ బి గ్రూప్లో ఒక కంటెస్టెంట్ డేంజర్ జోన్కి వస్తారు కదా, తనకి నీకు మధ్యన పోటీ ఉంటుంది. అక్కడ ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, నీ మీద నాకు నమ్మకం ఉంది, నీలో చాలా టాలెంట్ ఉంది కాబట్టి. సరేనా ప్రభాకర్ గారు? తనూజ్, ఈ లాస్ట్ 2 రౌండ్స్ నువ్వు చేసిన తర్వాత నువ్వు అసలు ఈ పొజిషన్కి వస్తావని నేను అనుకోలేదు. చాలా బాగా చేసావు. బట్ ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో తెలియదు. బట్ నువ్వు వచ్చావు. ఎక్కడ మార్క్స్ తగ్గాయో తెలియట్లేదు. సీక్రెట్ రౌండ్ కూడా ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను నువ్వు వస్తావని. నువ్వు చాలా బాగా చేసావు. ఈ 2 రౌండ్లు మాత్రం ముందు రౌండ్స్తో పోలిస్తే చాలా బాగా చేసావు. ఏం పర్వాలేదు, జస్ట్ డేంజర్ జోన్లోకి వచ్చావు అంతే. మళ్ళీ అందులోంచి బయటికి రావడం నీకు చాలా ఈజీ. నువ్వు పులి బోన్లోకి వెళ్ళినా కూడా బయటకు వచ్చేస్తావు. డేంజర్ జోన్లోంచి వచ్చేవా, ఈజీగా వచ్చేస్తావు. ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దు కానీ సేఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్ కన్నా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.